మిత్రులారా, ఈ ప్రాంత రైతులు కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు రైతు బంధు ఇస్తా అని చెప్పింది, కానీ ఆ రైతు బంధే బంద్ అయిపోయింది. మొన్న ఏదో కొద్దిగా ఇచ్చినట్టుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు 32 లక్షల మంది తెలంగాణ రైతులకు చాలా సమయంతో 6,000 రూపాయలు వారి అకౌంట్లో పడేటట్టు 2003 ఒక వాయిదాలో 2,000 ప్రతి రైతు అకౌంట్లో ఎప్పుడు కూడా తప్పకుండా పడుతున్నటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో 32 లక్షల మంది రైతులకు మరి ఈ ప్రభుత్వం రైతు బంధు ఇస్తా అని చెప్పింది. అటువంటి ఒక మాట తప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు ప్రజలకు చెప్తా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్తా ఉన్నారంటే, మేము వాగ్దానాలు చేసినాము, ఆ గ్యారంటీలు చేసినాము, ఈ గ్యారంటీలు చేసినాము, ప్రజలకు మేము అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మళ్ళీ మాకు ఓటేయండి అని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు చేసింది ఏంది? ఒకవైపు రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా, నిరుద్యోగస్తులకు నిరుద్యోగ భత్తా ఇవ్వకుండా మోసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ ఆపేశారు. ఇంకా మిత్రుడు అరవింద్ గారు చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు కేవలం వాళ్ళ కార్యకర్తలకి ఇస్తున్నారని చెప్పేసి. అయినా కూడా ఇందిరమ్మ ఇల్లు వారు చెప్పింది ఎంత? వారు వచ్చి 19 నెలలు అయిపోయింది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వం 19 నెలలు అయిన తర్వాత కూడా ఆ రోజు 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇల్లు కట్టిస్తున్నారు. కానీ మనకున్న సమాచారం ప్రకారము 73 ఇళ్ళు మాత్రమే కొంత పూర్తిగా వస్తున్నాయి. కానీ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు ప్రజలకు అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. అన్ని అబద్ధాలది. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ఒక ప్రచారంలో దానికి తల్లి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్. అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడే ఏంటో చెప్పారు, ఇక్కడ స్థానిక నాయకుడు ఒక రూలింగ్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు, ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది, అందుకే ఆ ఓట్ చోరీ చెప్తున్నారు. ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మేము అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే, అటు అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్దిగా గొప్ప ఉంటుంది, మీరు మొత్తం ఉండకపోవచ్చు, కొద్ది గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు.